ఈరోజు మనం ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కరెక్టా, డిప్ బై ఆన్ డిప్స్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కరెక్టా అనేది ఒకసారి చూద్దాం. ఎస్ఐపి మోడ్కి వచ్చేసరికి ఒక కంటెంట్గా మనం ఒక పర్టికులర్ అమౌంట్ 5,000 మంత్లీ నేను ఇన్వెస్ట్ చేస్తాను, 2,000 ఇన్వెస్ట్ చేస్తాను అని మనకి ఒక ఐడియా ఉంటుంది. మన మైండ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. అది ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్గా ఉంటేనే బెటర్. 6 months చేస్తాను, ఓన్లీ 3 months చేసి ఆపేస్తానంటే కాదు. మినిమం ఒక 5 years మీరు పెట్టుకుంటే ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ మీది క్యాపిటల్ మాత్రం లాస్ అవ్వకుండా మాత్రం ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన ఇంత ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్లో నేను చెప్పగలను. మీరు ఎస్ఐపి మోడ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక మార్కెట్స్ అప్లో ఉన్నాయా డౌన్లో ఉన్నాయా అని జనరల్గా ఎవరు చూడకండి. 1,500 మీద రిలయన్స్ ట్రేడ్ అవుతుంటే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఎస్ఐపి మోడ్కి. ఇప్పుడు 1,300, 1,400 మధ్య రేంజ్లో ఉంది. అలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే బెస్ట్ 5 years ఎస్ఐపి మోడ్ పెట్టుకుంటే మాత్రం వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు డిప్ మోడ్, బై ఆన్ డిప్స్ చూద్దాం. బై ఆన్ డిప్స్ ఎప్పుడైనా ఒక నోస్ డ్రైవ్ మార్కెట్ అంటారు. బుల్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ లాగా ఒక నోస్ డ్రైవ్. ఇప్పుడు ట్రంప్ ఇంత ట్యాక్సెస్ వేస్తున్నాడు కదా, ఇప్పుడు మార్కెట్ ఒక నోస్ డ్రైవ్ తీసుకుంటది. ఒక 5 days, 6 days తర్వాత రికవర్ అవుద్ది. ఆ 5 days కింద పడేదాకా వెయిట్ చేసేదాన్ని బై ఆన్ డిప్స్ అంటాం మనం. ఆన్ డిప్స్ కి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్టాక్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు రిలయన్స్ లాంటి పెద్ద బ్రాండ్ ఉన్న స్టాక్ చూస్ చేసుకోవడం ఓకే. 1,500లో ఉంది, నేను 1,300 దగ్గరికి వచ్చిన తర్వాత కొంటాను, కొనేస్తాను అని ఉంటది. కానీ ఏదన్నా స్మాల్ క్యాప్ స్టాక్ మీరు పట్టుకున్నారు, 200 రూపీస్ దగ్గర ఎవరో మీకు కాల్ ఇచ్చారు, 200 నుంచి 6,000 వెళ్తుంది, 4,000 వెళ్తుంది అని. ఆ 200 మీరు ఎంత కాలం అని యావరేజ్ చేస్తారు? అందుకనే నా సజెషన్ ఏంటంటే బై ఆన్ డిప్స్ ఎప్పుడు మేజర్ కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్ కానీ, BSE 100, NSE 200 లోపల ఉన్న కంపెనీస్ని మాత్రం మీరు పర్చేస్ చేయండి. యావరేజ్ ప్రైస్ మీరు ప్రతిసారి చెక్ చేసుకునే కంటే మీకు ఒకవేళ 2 ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటే కనుక ఒక దానిలో బై ఆన్ డిప్స్, ఇంకో దానిలో అదే కంపెనీ వేరేలాగా ఎస్ఐపి మోడ్ చేసి ఒకసారి ట్రై చేయండి. కానీ నా సజెషన్ ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీకు లేకపోతే, కరెక్ట్గా నేను కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఒక లాంగ్ టర్మ్ బయర్నే అని ఉండకపోతే, స్టడీగా మీరు మీ పొజిషన్స్ని పెంచుకోకుండా ఉండకపోతే, అది మాత్రం కంట్రోల్ ఉండకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం కాదు, ప్రతి మంత్ మీ ఫైనాన్షియల్స్ని